హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆనియన్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీని రోటీ చపాతీలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇప్పుడు మనం ఆనియన్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే ఒక 10 వెల్లుల్లిపాయలు, తర్వాత ఒక 10 నుంచి 15 జీడిపప్పు వేసి బాగా వేయించుకోవాలండి. ఇలా లైట్గా వేగాక 3 టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ చల్లార పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు మనం ఇలా 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా పెద్ద ముక్కలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా ఇంకొక చిన్న ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇది ఓన్లీ ఫ్లేవర్ కోసం మాత్రమే అండి, టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకుంటే. తర్వాత అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్, కొంచెం జీలకర్ర, ఇలా పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ని లైట్గా మగ్గించుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా పెద్ద సైజ్ ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇలా ఆనియన్స్ చూసారా, ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి టమాటా పేస్ట్ని, దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసి ఇందులోనే కొద్దిగా వాటర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, అలాగే 1.5 స్పూన్ కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 మినిట్స్ ఉడికించుకుందాం. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, బాగా ఉడుకుతుంది కదా, దీన్ని ఒకసారి మనం కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. బటర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి బటర్ లేదు కాబట్టి నేను నెయ్యి వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా కసూరి మేతిని ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలండి. మీ దగ్గర కసూరి మేతి లేకపోతే చిన్నది మెంతాకు కట్ట ఉంటుంది కదా, అది ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకొని వేసుకోవచ్చు. కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం. ఒక 1 మినిట్ ఉడికించాలి. 1 మినిట్ ఉడికించిన తర్వాత ఇలా చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా గరం మసాలా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకొని మరొక 1 మినిట్ ఉడికించాలి. 1 మినిట్ తర్వాత చూడండి, ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఆనియన్ గ్రేవీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం గీ రైస్లో కానీ, రోటీస్లో కానీ, చపాతీలో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి.